2015ను నోటిఫికేషన్ ఇయర్గా చేస్తామన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి. ఏపీపీఎస్సీ విధానాలు కాకుండా టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్స్లో సమూలమైన మార్పులు తెస్తామన్నారు. ప్రతిభ ఉన్న తెలంగాణ నిరుద్యోగులకు తప్పకుండా బంగారు భవిష్యత్ అందిస్తామంటున్న ఘంటా చక్రపాణితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. టీఎస్పీఎస్సీ మొదటి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు ప్రొఫెసర్ చక్రపాణి. ప్రస్తుతం ప్రొఫెసర్ చక్రపాణి మనతో ఉన్నారు. సార్, తెలంగాణ టీఎస్పీఎస్సీ మొదటి చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఏ విధంగా ఉంది చైర్మన్గా మీ పనితీరు ఏ విధంగా ఉండను? అంటే నిజానికి ఇది ఒక ప్రధానమైన కీలకమైనటువంటి బాధ్యతగా మేము భావిస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో భాగంగా, ముఖ్యంగా యువత ఆకాంక్షలు నెరవేర్చడంలో భాగంగా, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని అందించడంలో భాగంగా, ఉద్యోగులను అందించడంలో అనేటువంటి బాధ్యతను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకుంది. ఇటువంటి ఒక కీలకమైనటువంటి బాధ్యతని మాకు అప్పగించినందుకు మేము ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వ్యక్తిగతంగా ఈ సంవత్సరాన్ని ఏమైనా నోటిఫికేషన్ల సంవత్సరంగా ఏమైనా భావించవచ్చు? అంటే ఖచ్చితంగా 2015 సంవత్సరాన్ని మేము ఉద్యోగనామ సంవత్సరం అని నిన్నెవరో చెప్పినారు. అదేవిధంగా నోటిఫికేషన్లు వేయడానికి కూడా మేము జనవరి నుంచే అటువంటి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. ఇవాళ మేము కొన్ని విధి విధానాలను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే పరీక్షలు ఎట్లా నిర్వహించాలి, మిగతా వీటికి సంబంధించినటువంటి ఇవన్నిటిని మేము ఈలోపు పూర్తి చేస్తాం. తెలంగాణకు సపరేట్గా ఏమైనా కొత్తగా ప్యాటర్న్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం? అంటే ఇంకా కీలకమైనటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. ఖచ్చితంగా వ్యక్తిగతంగా నేను భావిస్తున్నది కూడా ఏమిటి అంటే, ఈ 30 ఏళ్ళు తెలంగాణలో పనిచేయబోయే ఉద్యోగికి, అది క్లాస్ 4 కానివ్వండి లేదా గ్రూప్ 1 కానివ్వండి, వీళ్ళందరికీ తెలంగాణ అనేటువంటి ఓరియంటేషను, అవగాహన ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సబ్జెక్టు దానికి అనుగుణంగా సబ్జెక్టులో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? అది ఒక కీలకమైనటువంటి నిర్ణయం కాబట్టి మేము నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. సిలబస్కి సంబంధించి కరికులం ఎట్లా ఉండాలని, ఏ పరీక్షకు ఎటువంటి కరికులం ఉండాలనేటువంటిది కూడా ఆ నిపుణుల కమిటీ మాకు సూచిస్తుంది. ఇంటర్వ్యూకి సంబంధించి ఏమైనా కొత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఇంటర్వ్యూ ఉంటుందా లేదా అసలు ఏమన్నా? ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఏ మేరకు ఉండాలి, ఇంటర్వ్యూ కాంపోనెంట్ అనేటువంటిది, రిటన్ టెస్ట్ ఏ మేరకు ఉండాలి, ఇంకా ఏమైనా కొన్ని పరీక్షలకి గ్రూప్ డిస్కషన్ లాంటిది ఏమైనా అవసరం అవుతుందా అని ఇవన్నిటిని కూడా సమూలమైన మార్పులు వస్తాయి. డెఫినెట్గా మేము ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో చేసినటువంటి విధానాలని అనుసరించే అవకాశం లేదు. యూపీఎస్సీ తరహాలో ఏమైనా క్యాలెండర్ లాంటిది ఏమైనా టీఎస్పీఎస్సీ మెయింటైన్ చేసే అవకాశం? అంటే మేము ఒక క్యాలెండర్ అనుకుంటున్నాం. భవిష్యత్తులో మిగతా రాష్ట్రాలు టీఎస్పీఎస్సీ తరహాలో అని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. కేవలం మేము యూపీఎస్సీనే ఫాలో కావాలని అనుకోవట్లే. బెస్ట్ ప్రాక్టీసెస్ ఇండియాలో ఎక్కడున్నా కూడా వాటిని తీసుకోవాలనుకుంటున్నాం. క్యాలెండర్ అనేటువంటిది ఇయర్లీ క్యాలెండర్గా కాకుండా ఈచ్ ఎగ్జామినేషన్ క్యాలెండర్లో అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా అంటే ఈచ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఒక పరీక్షకు సంబంధించి ఒక ఉద్యోగానికి సంబంధించి ఒక ప్రకటన ఇస్తే నోటిఫికేషన్తో పాటు ఆ క్యాలెండర్ రావాలని కోరుకుంటున్నాను. అంటే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో అదే రోజు అదే నోటిఫికేషన్లో చెప్తాం, రిజల్ట్ ఎప్పుడు వస్తుందో అదే నోటిఫికేషన్లో చెప్తాం, ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయో అదే నోటిఫికేషన్లో చెప్తాం. కొన్ని రకాల ఉద్యోగాలు అంటే టీచర్లకు సంబంధించి డిఎస్సీ కానీ పోలీసులకు సంబంధించి వేరే కాదు, అవన్నీ ఒకే విధంగా ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోనే జరిగే విధంగా అలాంటి ఏమైనా అవకాశం బాగుంది? కొన్ని ఉద్యోగాలు మాత్రం ఇప్పుడు ప్రత్యేకంగా ఉన్నట్టున్నాయి. నాకు ఇందాక ఎవరో చెప్తున్నారు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా సపరేట్ బోర్డు ఉంది, మనకి టీపీఎస్సీలో లేదు అనేటువంటి చెప్తున్నారు. అయితే ఇది ఎవరు సెలెక్ట్ చేయాలనేది అది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మీరు మిమ్మల్ని సెలెక్ట్ చేయండి అని అంటే మేము సెలెక్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. మాకు ఏ సెలెక్షన్ ఇచ్చినా కూడా మాకు ఇబ్బంది ఏం లేదు. అది ప్రభుత్వం కనుక అటువంటి నిర్ణయం తీసుకుంటే టీచర్ల నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ల దాకా ఎవరినైనా సరే నియమించడానికి మేము ఒక నోడల్ ఏజెన్సీగా మాకు ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉంది కాబట్టి దాని ప్రకారం ఖచ్చితంగా మేము నియమించడానికి అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ అయితే ఏర్పడింది, మీరు చైర్మన్గా బాధ్యతలు అయితే స్వీకరించారు. కానీ ఇక్కడ ఉద్యోగుల పంపకానికి ఉన్న అదేవిధంగా భవనం బిల్డింగ్స్ పంపకాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నట్టున్నాయి. ఏ విధంగా వాటిని పరిష్కరించి? అంటే మనం గత 2-3 సంవత్సరాలు 5-6 సంవత్సరాల్లో చూసిన దానికంటే దాంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న సమస్య. కానీ ఒక విజ్ఞప్తి ఏమిటంటే గవర్నమెంట్ కానీ అదేవిధంగా గవర్నర్ గారు కానీ, తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు దాదాపు 115 మంది, 200 మంది, 120 మంది దాకా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము తెలంగాణలో పనిచేస్తామని చెప్తున్నారు. ఎట్లాగో రేపు వాళ్ళే పనిచేయాల్సి ఉంటుంది మాతోటి. సో వాళ్ళని కనుక ఇమ్మీడియట్గా అలొకేట్ చేసినట్టయితే మాకు ఈ సమస్య ఉండేటువంటిది ఉండదు. నేను అనుకుంటున్నాను ప్రభుత్వం ఆ ప్రక్రియ మొదలు పెడుతుంది. చివరిగా ఒక ప్రొఫెసర్గా అదేవిధంగా ఒక చైర్మన్గా నిరుద్యోగులకు, విద్యార్థులకు, ఉద్యోగాల కోసం ఆకాంక్షిస్తున్న వారికి మీ సలహా? సింపుల్గా ఎట్లాగైతే తెలంగాణ ప్రజల కళ సాకారమైందో నిరుద్యోగుల కళ కూడా సాకారమయ్యేటువంటి రోజులు మొదలైనాయి. ఖచ్చితంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది పూర్తి స్థాయి నిజాయితీతో, పూర్తి స్థాయి నిష్పాక్షికతతో
పూర్తి స్థాయి పారదర్శకతతో పనిచేస్తుంది. మీ మీద మీరు విశ్వాసం పెట్టుకోండి, మా మీద విశ్వాసం ఉంచండి. ఏదైతే తెలంగాణ కళ ఏ విధంగా అయితే సాకారమైందో నిరుద్యోగులకు కళలు కూడా సాకారమయ్యే టైం ఆసన్నమైంది. ప్రతి ఒక్క నిరుద్యోగి న్యాయం చేస్తామంటూ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చక్రపాణి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.